గాంధీని గాడ్సే ఎందుకు చంపారో ఈ వీడియోలో షార్ట్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, గాడ్సే గాంధీని చంపక ముందుకే ఆల్రెడీ 4 మర్డర్ అటెంప్ట్స్ గాంధీ మీద జరిగాయి. కానీ 1948 జనవరి 30న గాంధీ ఒక మీటింగ్కి వస్తున్నారు. అప్పుడు గాడ్సే గన్ తీసుకుని గాంధీని షూట్ చేశారు. 30 మినిట్స్ తర్వాత గాంధీ చనిపోయాడు. గాడ్సే షూట్ చేసిన తర్వాత గన్ పక్కకి పడేసి లొంగిపోయాడు. అసలు గాడ్సే ఎందుకని షూట్ చేశారు? గాంధీని చంపవలసిన అవసరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గాంధీని చంపిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. అప్పుడు ఆ కోర్టులో ఉన్న జడ్జ్ గాంధీని ఎందుకు చంపావు అని అడుగుతాడు. అప్పుడు గాడ్సే ఇలా చెప్తాడు, నాకు గాంధీ అంటే చాలా ఇష్టం. అతన్ని నేను చాలా అభిమానించేవాణ్ణి. ప్రజల కోసం బాగా పోరాటం చేసేవారు. కానీ అతను పాటించే కొన్ని పద్ధతులు నాకు అస్సలు నచ్చలేదు. అందులో మొదటిది అహింస. అహింస అనేది అతను పాటించకపోతే భగత్ సింగ్ ని ఉరి తీసే టైంలోనే మనకు స్వాతంత్రం వచ్చేది. కానీ గాంధీ అహింస పేరుతో ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది. నేను మీ ఇంటిని ఆక్రమిస్తే మీరేం చేస్తారు? అహింస పేరుతో ధర్నా చేస్తారా? అలా చేస్తే నేను ఇంటిని ఖాళీ చేస్తానా? మహాభారతంలో అర్జున్ని కౌరవుల మీద శ్రీకృష్ణుడు నిరాహార దీక్ష చేయమని చెప్పలేదు కదా, యుద్ధం చేయమని చెప్పాడు కదా. అహింస అనేది కొంతవరకే కరెక్ట్. గాంధీ చేసిన పోరాటం వల్లే మనకు ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటున్నారా? కాదు. 2వ ప్రపంచ యుద్ధం రావడం వల్ల వాళ్ళ దేశమే వాళ్ళు పరిపాలించలేకపోతున్నారు. ఎంతో మంది భారత సైనికులు బ్రిటిష్ తరపున పోరాడి ప్రాణాలు కోల్పోవడం వల్ల వచ్చింది. అతనికి నచ్చిందే రైట్ అంటారు, తన సొంత డిసిషన్ తీసుకుంటారు. ఇలా గాడ్సే కోర్టులో చెప్పాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.